నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు. ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు. 16 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలు. అంతకంతకు పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య. మయన్మార్లో ధ్వంసమైన వందలాది భవనాలు, రహదారులు. ఖమ్మం 3వ పట్టణ రైల్వే గేటు మూసివేతతో ఇబ్బందులు. ఆర్యూబీ నిర్మించాలని కోరుతున్న స్థానికులు. ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో 43వ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన అధినేత చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ కొద్దిసేపటి కిందనే జూబ్లీహిల్స్లోని ఏసీబీ వెంకటగిరి ఆధ్వర్యంలో కూడా విచారణకైతే హాజరు కావడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా పోలీసులు అయితే సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. గత ఏడాది మార్చి నెలన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులకు సంబంధించి మొత్తం 4గురిని ఇప్పటికే ఆ పోలీసు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. వాళ్ళు ఇప్పుడు బెయిల్పై విడుదల కావడం జరిగింది. కానీ దీనిలో ఇదే కేసులో A1గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తర్వాత A6గా ఉన్న శ్రవణ్ కుమార్ రావు కూడా ఇద్దరు కూడా అంటే కేసు నమోదు అయినప్పటి నుంచి కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది. వారిని దేశానికి రప్పించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. వీరిద్దరి పైన కూడా తాజాగా రెడ్ కార్డ్ నోటీసులు సిబిఐ సహకారంతో కూడా రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్కి కూడా సమాచారం ఉంది. అయితే ఇంటర్పోల్కి రెడ్ కార్డ్ నోటీసులు అందిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడున్న పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. తమకు రెడ్ కార్డ్ నోటీసులు అందాయి, తర్వాత వారికి సంబంధించి కూడా పంపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్న ఇంటర్పోల్ పోలీసులు అధికారులకు ఇక్కడున్న పోలీసు అధికారులకైతే. కానీ ఈ నేపథ్యంలోనే హైకోర్టులో శ్రవణ్ కుమార్ ముందస్తు బెయిల్ వేయడంతో కూడా హైకోర్టు కొట్టివేసు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాటిని సవాల్ చేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా కేవలం విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆ ఆదేశాల మేరకు ఈరోజు శ్రావణ్ కుమార్ విదేశాల నుంచి కూడా నిన్న అర్ధరాత్రి దుబాయ్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఈరోజు 11 గంటల సమయంలో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం విచారణ ఏసీపీ అధికారి ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ ఆఫీసర్గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఐఓ ఆఫీసర్గా ఉన్నారు. ఐఓ ఆఫీస్కి సంబంధించి ఆయన నేతృత్వంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఈ కేసులో చాలా కీలకమైన విషయాలు రాబట్టడానికి కూడా శ్రవణ్ రావుని పోలీసులు అయితే విచారణ చేయనున్నారు. సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2023కు సంబంధించి కూడా శాసనసభ ఎన్నికల సమయంలో కూడా మొత్తం ఇటు ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత వారి యొక్క సంభాషణ విన్నారని చెప్పి ఆరోపణతో కూడా అతన్నైతే పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే ఇప్పటికే అతని ఇంట్లో కూడా తర్వాత అతని ఆఫీసులకు సంబంధించి కూడా సోదాలు నిర్వహించి అతని వద్ద కొంతవరకు డాక్యుమెంట్లు కానీ హార్డ్ డిస్క్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. అయితే వాటిని పూర్తిగా విశ్లేషించిన పోలీసులు ఈరోజు అతనికి సంబంధించిన వివరాలు కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు అస్త్రం ఉందన్న దాని మీద కూడా పోలీసుల విచారణలకు సంబంధించి కూడా దర్యాప్తులో వెలుగు రావాల్సి ఉంది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా అంటే కేసు నమోదైనప్పటి నుంచి కూడా ప్రభాకర్ రావు, శ్రావణ్ కూడా ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళిపోవడంతో కూడా ఈ కేసు కొంతవరకు ఆలస్యం కావడం జరిగింది. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. దీనిలో 4 నిందితులు అయితే ఇటు పోలీస్ ఆఫీసర్గా ఉన్న అదనపు ఎస్పీలుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావు, తర్వాత టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుతో పాటు డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించింది. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా దీంట్లో A6గా ఇతని నిందితుడిగా చేస్తూ కోర్టులో పోలీసులు అయితే మెమో దాఖలు చేయడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఇతను విచారించినట్లయితే చాలా కీలకమైన విషయాలు రాబట్టవచ్చు అని చెప్పి కూడా సిట్టు బృందం భావిస్తుంది. అయితే
అయితే ఈ రోజు జరిగే విచారణలో చాలా కీలకమైన అని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అభియోగం ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణ్ రావుకు సంబంధించి కూడా ఈరోజు మరి ఎలాంటి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దీని వెనుక అంటే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లో వినడం, తర్వాత ఎలక్షన్ సమయంలో కూడా కొంతవరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటిని పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడానికైతే పోలీసులు ఈ విచారణలు అయితే కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు ఈరోజు సుదీర్ఘంగా దాదాపు కూడా విచారించిన తర్వాత అతను ఇన్ని రోజుల పాటు కూడా దాదాపు విచారణకు దూరంగా ఉండడంతో కూడా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి వీళ్ళు ఇచ్చిన ఎవరైతే నిందితులుగా ఇచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే వాళ్ళు చెప్పిన వివరాలను కూడా ఇతను ఎదుట పెట్టి తర్వాత విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో భుజంగరావు, ప్రణీత్ రావు, తర్వాత తిరుపతన్న, రాధాకిషన్ రావుకు సంబంధించి కూడా వారు స్టేట్మెంట్లను కూడా మరొకసారి పరిశీలించిన తర్వాత వారు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారో వాటిని పూర్తి స్థాయిలో ఇతన్ని శ్రావణ్ కుమార్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో శ్రావణ్ కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా మరి రాజకీయ నేతలకు సంబంధించి కూడా ఎవరన్నా పేర్లు బయటికి వస్తాయా లేదనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ కేసుకు సంబంధించి కూడా శ్రావణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తోనే మరికొంతమందికి కూడా ఏమన్నా విచారణ కొనసాగిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరొక పక్క A1గా ఉన్న ప్రభాకర్ రావు సంబంధించి కూడా అతన్ని హైదరాబాద్కు రప్పించడానికి కూడా పోలీసులు అయితే ఇప్పటికే రెడ్ కార్డ్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి అతను కూడా వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక కొలిక్ వస్తుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు గాయపడ్డారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో 16 మంది హతమయ్యారు. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బ్యారల్ గ్రెనేడ్ లాంచర్, పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ DRG, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు CRPF బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 132 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వారు అమర్చిన IED పేలిడిన ఘటనలో 2 చిన్నారులు మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, ఎదురు కాల్పులకు సంబంధించి తాజా సమాచారం చెప్పండి. సుక్మా మనం చూస్తే మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో సుక్మా చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం అని దేశంలో ఒక గుర్తుంది. దానికి ఎక్కువ మావోయిస్టుల కార్యకలాపాలు ఆ జిల్లాలోనే కొనసాగుతూ ఉంటాయి. అలాగే మావోయిస్టు పెద్ద లీడర్లకు కూడా అది కంచుకోట అని గుర్తు ఉంది ఆ సుక్మా జిల్లాది. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులది ఒక పెద్ద లొకేషన్ ఉన్న సమాచారం SP కిరణ్ చౌహాన్ తెలిసిన తర్వాత ఆయనే DRG స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగే సుక్మా పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్ లాంచ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ప్రాంతంలో కొమ్మింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున కేరళపాల్ అనే అడవి ప్రాంతం ఉంది. ఆ పెద్ద గుట్టలు ఉన్నాయి ఆ ప్రాంతంలో మావోయిస్టులకు చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలో పొద్దున స్టార్ట్ అయిన ఎన్కౌంటర్ ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో వాళ్ళ మృతదేహాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున సొఫిస్టిక్ వెపన్స్, ఆటోమేటిక్ వెపన్స్ అక్కడ చాలా దొరికాయి. దాంట్లో SLR గానీ, కార్బైన్ గానీ, అలాగే వేరే వెపన్స్ ఉన్నాయి. కొన్ని ID బ్లాస్ట్ కూడా అక్కడ పోలీసు రికవర్ చేశారు. ఇలాంటి పెద్ద సంఘటన ఇవాళ అక్కడ జరిగింది. ఏదైతే మనం చూస్తూ ఉంటే ఇప్పటిదాకా జరిగిన పెద్ద సంఘటనలు మావోయిస్టులు ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేశారో కొన్ని సంవత్సరాలలో అది 2009 నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా పెద్ద సంఘటనలు ఈ జిల్లాలో జరిగాయి. అలాంటి జిల్లాలో
ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడం ఇది మొదటిసారి జరిగిన సంఘటన అని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆగి ఎన్కౌంటర్ కూడా అక్కడ జరుగుతుంది. సాయంత్రం వరకు మనకు డీటెయిల్ దీంట్లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు ఆ వార్త మనకు ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడైతే 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని మనం అనొచ్చు. ఏదైతే అమిత్ షా, కేంద్రీయ గృహమంత్రి అమిత్ షా ఏదైతే చెప్పారు మార్చ్ 2026 వరకు మేము మావోయిస్టులకు ఇది చేస్తామని అమిత్ షా చెప్తా ఉన్నారు. దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహ రచనతోటి ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో అలా సక్సెస్ జరుగుతున్నాయి. పోయిన వారంలో మనం చూసాం బిజాపూర్ జిల్లాలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే నారాయణపూర్ కాంకేర్ బార్డర్ లో 6 మంది, అంటే ఒకటే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన జరిగి వారం కూడా కాలేదు. దాంట్లో ఇవాళ జరిగిన సంఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏ రకంగా ఒక వ్యూహ రచనతో ఆపరేషన్ చేస్తున్నారు మావోయిస్టులకు చుట్టుముట్టడానికి, వాళ్ళకి ఘేరావు చేస్తానికి. దాంట్లో వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ దొరుకుతుంది. దాంతో దండకార్యంలో మావోయిస్టు ఉద్యమం అనే ఒక ఏదైతే ఉండేనో దానికి ఒక పెద్ద ఎదురు దెబ్బ జరుగుతుందని మనం అనొచ్చు. ధన్యవాదాలు మహేష్ తివారీ. మయన్మార్, థాయిలాండ్ భూకంపాల విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి 2 దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. అటు బ్యాంకాక్లో 10 మందికి పైగా మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మయన్మార్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్, థాయిలాండ్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. ప్రభావిత దేశాలకు సహాయక సామాగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వందల సంఖ్యలో భారీ భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది విలవిల్లాడుతున్నారు. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. రాజధాని సహేతుక ధరలకు సామాన్య జనానికి ఇసుకను అందించడం, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు అందుబాటులోకి తెచ్చిన విధానం మన ఇసుక వాహనం. దీని ద్వారా ఇసుక సరఫరాకు అవసరమైనన్ని రీచులున్నా ప్రారంభానికి నోచుకోలేవు. ఉన్న చోట చుట్టుపక్కల మండలాలు తప్ప అక్కడి నుంచి దూర ప్రాంతాలకు సరఫరా కావటం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటులో నాణ్యత లేని ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేసి జనం నష్టపోతున్నారు. మరి సామాన్యునికి ఇసుక అందేదెప్పుడు? మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరాపై ప్రత్యేక కథనం. దేవుడు వరమిచ్చినా పూజారు వరమియ్యడన్నట్లు తయారైంది మన ఇసుక వాహనం విషయంలో అధికారుల పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లాలో 16 రీచ్ల నుంచి ఇసుక తరలించే అవకాశమున్నా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇసుక రీచ్లు ప్రారంభించలేకపోతున్నారు. కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడిపోతాయన్న కారణంతో ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి చోట్ల అధికారులు ఆలోచిస్తున్నారంటే సరే, కానీ మిగిలిన చోట్ల ఎందుకు ప్రారంభించడం లేదో అధికారులకే తెలియాలి.
సహేతుక ధరలకు అధికారికంగా ఇసుక లభించగా వేసవిలో భవన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని భావిస్తున్న యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక ధరలకు నాణ్యత లేని ఇసుకను కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే అదనుగా అక్రమ ఇసుక రవాణా, ఫిల్టర్ ఇసుక దందా నడిపిస్తున్న అక్రమార్కులు కోట్లు దండుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక తరలింపునకు 16 రీచ్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం సామాన్యులు బుకింగ్ చేసుకునే అవకాశమున్న రీచ్లు మాత్రం 3. అడ్డాకుల మండలం కన్మనూరు, పొన్నకల్, మిడ్జిల్ మండలం కొత్తపల్లి. ఈ 3 రీచ్ల నుంచి కేవలం 6 మండలాలకే జనం ఇసుక బుక్ చేసుకునే అవకాశముంది. మిగిలిన మండలాల్లో భవన నిర్మాణాలకు ఇసుక కావాలంటే ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. కన్మనూరు నుంచి ఇసుక బుక్ చేసుకుంటే భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వరకు ఇసుక వస్తుంది. కానీ పక్కనే ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్ కు మాత్రం సరఫరా కాదు. కొత్తపల్లి నుంచి ఇసుక బుక్ చేసుకుంటే మిడ్జిల్ మండలంలోని అన్ని గ్రామాలకు అందుతుంది. కానీ పక్కనే ఉన్న జడ్చర్ల పట్టణానికి రాదు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే అత్యధికంగా భవన నిర్మాణాలు జరిగేది పట్టణాల్లోనే. కానీ మహబూబ్నగర్ జిల్లాలో అలాంటి పట్టణాలకే ప్రభుత్వ ఇసుక సరఫరా చేసే పరిస్థితి లేదు. జిల్లాల్లో కేవలం 6 మండలాలకు మాత్రమే ఇసుక సరఫరా కావడంతో మిగిలిన మండలాలు, మున్సిపాలిటీల్లో ఇంటి యజమానులు ప్రైవేటు ఇసుకపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇసుక లేక టిప్పర్ ధర కనిష్టంగా 25,000, గరిష్టంగా 30,000 రూపాయలు పలుకుతోంది. బెంజ్ ఇసుక ధర కనిష్టంగా 35,000, గరిష్టంగా 40,000గా ఉంది. దొరికే ఇసుకైనా నాణ్యంగా ఉంటుందా అంటే అదీ లేదు. కొరతను ఆసరా చేసుకుని ఫిల్టర్ ఇసుకను ఇంటి యజమానులకు అంటగడుతున్నారు. ప్రత్యామ్నాయం లేని కారణంగా ఎంత ధర చెప్పినా, ఎలాంటి ఇసుక వేసినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇసుక కొరత అధిగమించాలంటే జిల్లాలో అందుబాటులో ఉన్న అన్ని రీచ్లను ప్రారంభిస్తే సామాన్యులకు కావాల్సినంత ఇసుక సహేతుక ధరలకు అందుబాటులో ఉంటుంది. నగరానికి ఆచార్యాపూర్, గుడిబండ, ముసాపేట, పొల్కంపల్లి, పొన్నకల్, సురారం రీచ్ల నుంచి సరఫరా చెయ్యవచ్చు. జడ్చర్ల పట్టణానికి సైతం దుందుబి వాగులోని రీచ్ల ద్వారా తక్కువ ధరలకు అమ్మొచ్చు. కానీ రీచ్లు ప్రారంభించకుండా కొందరు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. సరఫరాకు అవకాశమున్న రీచ్లను 2024 నవంబర్లోనే గుర్తించారు. ఇప్పటి వరకు అనుమతులు మాత్రం రాలేదు. డిమాండ్ ఉన్న సమయంలోనూ ప్రభుత్వం నుంచి ఇసుక సరఫరా కావడం లేదు. అది పరోక్షంగా అక్రమ రవాణాను, ఫిల్టర్ ఇసుక దంతాను ప్రోత్సహిస్తున్నట్టేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ల కక్కుర్తితోనూ కొందరు మన ఇసుక వాహనం ద్వారా ఇసుక రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గాంధీ చౌక్, కమాన్ బజార్ రెండు ఖమ్మంలో అత్యంత రద్దీ ప్రాంతాలే. వాణిజ్య దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఆ రెండు ప్రాంతాల మధ్యలో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. రైలు వచ్చే సమయంలో గేటు పడితే గంటల కొద్దీ వేచి చూడాల్సిందే. ఇప్పుడు రైల్వే అధికారులు గేటును మూసివేయడంతో స్థానికులకు ఇబ్బంది తప్పటం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే లైన్లో 3వ ట్రాక్ పనులు జోరుగా సాగుతుండటంతో 3వ పట్టణం మధ్య గేట్ను రైల్వే అధికారులు మూసివేశారు. తద్వారా గాంధీ చౌక్, కమాన్ బజార్ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం 20 నుంచి 30 వేల మంది ఆ గేటు గుండా పట్టణంలోని వివిధ పనుల కోసం వెళ్తూ వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి 3వ పట్టణానికి రావాలన్నా అదే ప్రధాన మార్గం. ఇప్పుడు గేటును మూసివేయడంతో విద్యార్థులు, వ్యాపారులకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. రైలు వచ్చే సమయంలో గేటు పడితే గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న ఆ సమస్యను పరిష్కరించాలని స్థానికులు పోరాటం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో మధ్య గేటు వద్ద ఆర్యూబీ నిర్మించాలని రైల్వే అధికారులకు వినతి పత్రాలిచ్చినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో 1 టౌన్ కి 2 టౌన్ కి మిగతా నగరానికి మధ్య గేట్ అనే ప్రాంతము కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఈ గేట్ ఆపరేట్ అవుతా ఉంది. ఈ 3 టౌన్ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది జనాభా నివసిస్తున్నారు. అనేక రకమంది వ్యాపారాలు, అదేవిధంగా హమాలీలు అన్ని ఈ యొక్క గేటు ద్వారానే
ప్రయాణం చేస్తారు. ఇలాంటి గేటును మూసివేయాలని ప్రయత్నం జరుగుతా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పాలసీ ప్రకారం ఒక ఆర్యూబీ గానీ ఆర్ఓబీ గానీ తప్పనిసరిగా కట్టాలి. కానీ దాని గురించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ కట్టకపోతే మాత్రం ప్రజలందరూ ఉద్యమిస్తారు. దానికి మేము చివరిదాకా పోరాటం చేస్తాం. ఈ రోజు 3 టౌన్ ప్రాంతంలో అన్ని రకాల బిజినెస్ పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి అందరూ ఒకటే అన్ని పార్టీలను కలుపుకొని ఈ రోజు ఉద్యమంగా ముందుకు వచ్చాం. రైల్వే మినిస్టర్ కూడా కలవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది పరిష్కారం కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి. వాటికి ఆర్యూబీ నిర్మించాలని చెప్పి ఈ రోజు అందరం కూడా ధర్నాగా వచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేయడం జరిగింది. ఆర్యూబీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి 1 టౌన్ ప్రాంతానికి 2 టౌన్ ప్రాంతానికి ఈ రైల్వే మధ్య గేట్ అనేది కీలకంగా ఉన్నది. రోజుకి 25,000 మంది అటు ఇటు తిరిగే ప్రయాణం ఉంది. రైల్వే గేట్ ని తెరవాలా. ఇప్పటికే కేంద్ర మంత్రుల దగ్గర కూడా ఈ విషయం వెళ్ళింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలా. ఈ 3 టౌన్ ప్రాంతాన్ని అదేవిధంగా ఖమ్మం నగరానికి అనుసంధానం ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ని వెంటనే నిర్మించాలని మా డిమాండ్. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే శాశ్వతంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు కోరుతున్నారు. తల్లిదండ్రుల మరణానంతరం సంరక్షకుడిగా ఉంటానని చెప్పిన మేనమామ తన ఆస్తి లాగేసుకుని బెదిరిస్తున్నాడని ఓ యువతి వాపోయింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన శిరీషకు 4 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి పేరిట ఉన్న 7 ఎకరాల భూమికి సమానంగా డబ్బులను శిరీష మేనమామ లింగయ్యకు ఇచ్చారు. ఆ డబ్బుతో లింగయ్య పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు యువతి తెలిపింది. పోషణ బాధ్యత తీసుకుంటానని చెప్పిన మేనమామ తన తల్లి మృతి చెందగానే తనను అనాథాశ్రమంలో చేర్పించారని వివరించింది. తన తల్లిదండ్రుల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమని కోరగా అందుకు నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. 2 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయింది. అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతోంది. పస్తాల గ్రామం. మా నాన్నకు 2004లో అనారోగ్యం కారణం వల్ల మా అమ్మ ఉండనని చెప్పి ఆమెకు వచ్చిన వరకట్నం కింద 1,15,000 మా మేనమామకు కట్టించారు. నేను మా అమ్మ మాకు వచ్చిన డబ్బు మా మేనమామ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. దాని తర్వాత 2007లో మా నాన్న చనిపోవడం వలన వారసత్వం కింద 7 ఎకరాల భూమిని వెల కట్టి పైసలు తీసుకెళ్లి 2008లో తన పేరు మీద 60 గ్రామంలో 4 ఎకరాల భూమిని సూర్యాపేటలో ఫ్లాట్ని కొనుగోలు చేశారు. దాని తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన 2 నెలలకి నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడనే 18 సంవత్సరాల వరకు చదువుకున్నా. దాని తర్వాత నా సొంతంగా నేను నర్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మేజర్ అయ్యి వచ్చి నాకు ఆస్తి అడిగితే వల్గర్గా మాట్లాడి నన్ను ఇంటి నుంచి కొట్టి గెంటి వేశారు. అమ్మాయి మా తమ్ముని బిడ్డే. భూమి నాదంటే నాకు ఇచ్చినావు. నా అమ్మాయి ఉంది కదా, నా భూమి కావాలి కదా. మరి అమ్మాయి ఎటా బతుందని పెద్ద మనుషులు వీళ్ళు తీసుకొచ్చి బయట చేపించింది. ఆ 7 ఎకరాల భూమికి 1,37,000 ధర చేశారు. ఇక ఆ పైసలు ఏందో ఇచ్చేయని ఆయుధ పెడితే ఆయుధ ప్రకారంగా పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చినాడా బుజ్జిని తీసుకుపోయారు. కానీ మళ్ళీ మాకు ఈ బుజ్జి ఎట్లుంది ఏం కాదు యాడేసిన కూడా మాకు ఏం చెప్పలేరు. అమ్మాయికి ఎడిపాటి మా సొమ్ము తీసుకుపోయారు కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలి.